నమస్తే, వెల్కమ్ టు విశ్వం టీవీ. నేను మీ జర్నలిస్ట్ ఉదయ్. ప్రజెంట్ నేను గాంధీ భవన్ దగ్గర ఉన్నా. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో విభేదాలు తారాస్థాయికి చేరుతా ఉన్నటువంటి పరిస్థితి. నిన్న కొండా సుస్మితా పటేల్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేసిందని చెప్పేసి తీవ్ర దుమారమే లేస్తూ ఉన్నది నిన్నటి నుంచి వెళ్ళి. సో పక్క సుస్మిత మాట్లాడడం, మరోపక్క అదే పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి మాట్లాడడం, దానికి సంబంధించి ఇంకా కొంతమంది కాంగ్రెస్ నేతలు మాట్లాడడం, ఆ ఎపిసోడ్ అట్లా ఉంటే నిన్ననే ఎల్బీ నగర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ జక్కిడి ప్రభాకర్ రెడ్డిని పార్టీ సస్పెండ్ చేసింది. ఎందుకంటే ఆ మధ్యలో జక్కిడి శివచరణ్ రెడ్డి అదేవిధంగా ఈశ్వరమ్మ యాదవ్కు సంబంధించి కొంత గందరగోళం నడిచింది కదా. అప్పుడు పార్టీలకు అతీతంగా అందరూ కూడా ఈశ్వరమ్మ యాదవ్కు సపోర్ట్ చేశారు. ఇది ఇట్లా ఉంటట్టున్నది, పార్టీకి డ్యామేజ్ అయ్యేటట్టున్నదని చెప్పేసి ప్రభాకర్ రెడ్డిని పార్టీ సస్పెండ్ చేసింది. ఇంకో పక్క వనపర్తి నియోజకవర్గానికి సంబంధించిన ప్రస్తుత ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ చిన్నారెడ్డిని కూడా షోకాజ్ నోటీసులు ఇచ్చింది పార్టీ. ఎందుకనంటే ఆయన కూడా నిన్న మొన్న ఒక మీటింగ్లో మాట్లాడుతూ, నేను కూడా నోరిపితే మరో జీవన్ రెడ్డి లెక్క అవుతుంటే వనపర్తిని మొత్తం నాశనం పట్టిస్తున్నారు, టికెట్ కొనుక్కొచ్చుకున్నారు, నాకు బీఫామ్ ఇచ్చి వెనక్కి గుంజుకున్నారని చెప్పేసి ఆయన బహిరంగంగా మాట్లాడడంతో నేను వివరణ ఇవ్వాల్సిందే 3 రోజులని చెప్పేసి మల్లురవి క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లురవి ఆయనకు షోకాజ్ నోటీసులు పంపిండ్రు. సో ఈ 3 వివాదాలు ఒకటేసారి తెర మీదకి రావడంతో అసలు కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతున్నది అనేటువంటిది కూడా ఒకటేసారి తెర మీదకి వచ్చినటువంటి పరిస్థితి. సో ముఖ్యంగా సుస్మితా పటేల్ గురించి మాట్లాడితే కనుక ఒక మంత్రి కూతురుగా ఉన్నది, ఆమెకు వాస్తవానికి కాంగ్రెస్ పార్టీలో సభ్యత్వమే లేదని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. సో అట్లాంటి వ్యక్తి పరకాలలో నేనే మళ్ళీ ఎమ్మెల్యేని అవుతాను, ముఖ్యమంత్రి ఎట్లా మళ్ళీ పరకాల ఎమ్మెల్యేగా రేవూరి ప్రకాష్ రెడ్డిని గెలిపించండి చెప్పేసి అడుగుతాడు. ఓ డైపర్లు వేసినట్టు మీరు ఎమ్మెల్యేని చేస్తారా? మళ్ళా కొండమూర్ల దగ్గరకు వచ్చి రేవంత్ రెడ్డి బతిలాడింది మర్చిపోయినావా? నీకు పీసీసీ రావడానికి మేమే కదా కారణం, మేమే కదా ముందు వరుసలో ఉండి ప్రపోజ్ చేసింది, మా నాన్నకి ఎమ్మెల్సీ ఇస్తాను మర్చిపోయినావా? సో ఇట్లా రకరకాల వ్యాఖ్యలు చేసింది నిన్న మొత్తం కూడా. కొండా సురేఖ బర్త్డే రోజున రకరకాల వ్యాఖ్యలు చేసి ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోసింది. పెస్తూ ఫైనల్గా ఏమన్నదంటే, ఎవరైనా సరే దీని మీద ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడినా, మళ్ళీ ఈ విషయాన్ని ప్రొలాంగ్ చేసినా, ఈ విషయం పట్ల ఇంకేదన్నా విషయంలో సందర్భంగా స్పందించినా కూడా నేను ప్రెస్ క్లబ్లో కూర్చొని మీ అందరి బండారం బయట పెడతా, మీ అందరి నా దగ్గర లిస్ట్ ఉన్నది అని చెప్పేసి లాస్ట్కు వార్నింగ్ ఇచ్చి స్టేజ్ దిగిపోయింది. సో దీంతో కాంగ్రెస్ పార్టీ సీరియస్గా తీసుకున్నది వ్యాఖ్యల్ని షోకాజ్ నోటీసులు ఇచ్చింది. 3 రోజుల లోపల కొండా సురేఖ దీనికి వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. సో ప్రజెంట్ నేను గాంధీ భవన్ దగ్గర ఉన్నా. నా వెనకాల ఒకసారి రాజీవ్ గాంధీ విగ్రహం కూడా కనిపిస్తున్నది. ఇవాళ ఆయనది 82వ జయంతి. ఓ పక్క అందరూ నాయకులందరూ కూడా వచ్చి రాజీవ్ గాంధీకి నివాళులు అర్పిస్తూ ఉన్నారు. సో ఆయనతో ఉన్నటువంటి అనుబంధం కానీ ఆయన పార్టీకి చేసినటువంటి సేవలను కానీ గుర్తు చేసుకుంటా ఉన్నారు. మరోపక్క ఈ వివాదం మీద మాట్లాడుతూ ఉన్నటువంటి పరిస్థితి. సో ఒకసారి వీలైతే మనం గాంధీ భవన్ లోపలికి పోదాము. పోయిన తర్వాత లోపల ఉన్న నాయకులు ఉన్నారా, ఏం మాట్లాడుతున్నారు, ఈ విషయం మీద ఏం స్పందిస్తున్నారు, ఎట్లా మాట్లాడుతున్నారు అంటే పార్టీ అంతర్గత విషయం కదా, ఇది బయటికి పొక్కింది, మీడియా వరకు వచ్చింది. దీని మీద మరి ఆ పార్టీ లైన్లో ఉన్నటువంటి వాళ్ళు ఎట్లా మాట్లాడుతున్నారు, స్పోక్స్ పర్సన్ కావచ్చు, సో ఇంకొంతమంది ఎవరైనా మహిళలు కావచ్చు, మిగతా నాయకులు కావచ్చు, ఎవరైనా మాట్లాడతారు ఈ అంశం మీద అనేది మనం లోపలికి వెళ్ళి స్వయంగా వారి మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రండి. సుజాత గారు, పార్టీలో సభ్యత్వం లేని కొండా సుస్మితా పటేల్ గురించి ప్రభుత్వంలో కార్పొరేషన్ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు మీరు మాట్లాడచ్చా? అంటే లేదు కదా, ఆమె ముఖ్యమంత్రిని అన్నది. ఎవరైనా కింద స్థాయిలోనంటే మేమెందుకు చెల్లిస్తాం, మేమెందుకు మాట్లాడతాము? ఆమె సభ్యత్వం లేకపోవటం వల్లనే మేము మాట్లాడుతున్నాం. ఈరోజు సభ్యత్వం ఉంటే ఆమెకు రైట్ ఉంది, మాట్లాడే హక్కు ఉంది అనేది మేము కూడా సైలెంట్ గా కూర్చుంటుంటాం. ఆమెకు పార్టీ గురించి మాట్లాడే హక్కే లేదు. పార్టీ సభ్యత్వం లేనటువంటి వ్యక్తి, నువ్వు కార్పొరేషన్ చైర్మన్ అంటున్నావు, అంతకన్నా ముందు వాళ్ళ అమ్మ మంత్రి కూడా కదా. ఆ మంత్రి కూతురు మాట్లాడితే డెఫినెట్ గా అది వైరల్ అవుతుంది, మీలాంటి వాళ్ళు ప్రశ్నిస్తారు. మరి మీరు ప్రశ్నిస్తున్నారు కదా నన్ను పట్టుకొని, మరి నేను జవాబు చెప్పాలో వద్దా? తప్పించుకొని పోతే మీ పార్టీలో జరిగినటువంటి విషయాన్ని మీరు తప్పించుకొని తిరుగుతున్నారు. వేరే పార్టీ వాళ్ళు అయితే మీరు అడగకుంటారా, మాట్లాడకుంటారా, సవాల్ చేయకుంటారా అంటాడు. ఎవరైనా అంతే. మాకు ఫస్ట్ పార్టీ, దాని తర్వాతనే వ్యక్తుల్ని పూజించము, పార్టీని గౌరవిస్తాము. మా పార్టీ కాంగ్రెస్ పార్టీ లైన్ మేము ఎవరం కూడా తప్పము. ఎంత పెద్ద స్థాయి వాడైనా సరే పార్టీని వ్యతిరేకించినా, ప్రభుత్వాన్ని వ్యతిరేకించి మాట్లాడినా, ముఖ్యమంత్రిని ఎవరైనా ఏకవచనంతో పిలిచినా, ముఖ్యమంత్రి విషయంలో అబద్ధాల మాటలు మాట్లాడినా మా లైన్ మేము, చైర్మన్ అయినా సరే, కార్యకర్త అయినా సరే, ప్రతి ఒక్కరికి కాంగ్రెస్ పార్టీలో స్వేచ్ఛ ఉంది, మాట్లాడే స్వేచ్ఛ. కానీ స్వేచ్ఛ ఉంది కదా అని చెప్పేసి అందరి మీద అడ్డగోలుగా మాట్లాడితే మేము పార్టీ లైన్లో మేము ఊరుకోం. బీసీ కార్డు వాడుతుంది సుస్మిత ఫ్యామిలీ అంటూ కూడా మీరు మాట్లాడారు. లేదు ఇంత ఏదైనా వస్తే మాట్లాడతాను కూడా ప్రెస్ మీట్ రెండు కూడా చెప్పినాం కదా, బీసీ కార్డ్ వేసుకొని అడగడం కాదు, బీసీ కార్డ్ వేసుకొని పని చేయండి అని అంటున్నాం. అయితే క్రమశిక్షణ చర్యలు అందరి పట్ల ఎట్లా ఉంటాయి? కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎందుకు ఇంతవరకు స్పందించలేదు, ఎవరు మాట్లాడలేదని?
అందరం మాట్లాడినాం గుర్తుంచుకోవాలి. మీరు కూడా మా వీడియోలు చూసుకోండి, గుర్తుంచండి. అందరి మీద మాట్లాడినాం. కానీ ఆయన పార్టీని ఎప్పుడు తిట్టలేదుగా. పార్టీని తిట్టిన వాళ్ళ మీద మాట్లాడతాము. ఆయన కొన్ని డిఫరెంట్ లైన్లలో మాట్లాడతాడు. ఆ డిఫరెంట్ లైన్లకి ఆన్సర్ చెప్పాల్సిన వాళ్ళు చెప్తారు. ఈరోజు ఒక మహిళగా తన సభ్యత్వం లేనటువంటి వ్యక్తి, ఆయన ఎమ్మెల్యే, వారి స్థాయికి మాట్లాడే వాళ్ళు ఆల్రెడీ మాట్లాడిన షోకాజ్ నోటీసులు కూడా పంపించారు గతంలో. మీరు గుర్తుంచుకోవాలి. అట్లా ఎవరిని కూడా ఉపేక్షించదు, ఎవ్వరికి కూడా ఒప్పుకోదు పార్టీ. మేము ఒప్పుకోము, మా పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు కూడా నేతలు కాదు, కార్యకర్తలు కూడా ఒప్పుకోరు. మా దగ్గర స్వేచ్ఛ ఉంది, విచ్చలవిడి స్వేచ్ఛ లేదు. స్వేచ్ఛ ఉంది కానీ విచ్చలవిడి స్వేచ్ఛ లేదు. కాబట్టి మేము అనేది ఆమెకి మేమేం విజ్ఞప్తి అనము, మేము హెచ్చరిస్తున్నాం. ఇలాంటి మాటలు మళ్ళోసారి రిపీట్ అయితే మాత్రం ఊరుకునేది లేదు. సురేఖక్క మొహం చూసి ఇప్పటి వరకు మీకు గౌరవంగా ఇంకా మీకు అనే మాట్లాడుతున్నావు. చిన్నపిల్ల చేష్టలు పోనట్టున్నది, ఇంకా చైల్డిష్ వేషాలు వేస్తున్నావు. నువ్వు మెచ్యూర్డ్ అయినాక, మైండ్ మెచ్యూర్డ్ అయినాక నువ్వు వచ్చి రాజకీయాల గురించో ఇంకొకరి గురించో మాట్లాడితే బాగుంటుంది. అక్క మంత్రివర్గంలో ఉన్నది, క్యాబినెట్లో ఉన్నది, ముఖ్యమంత్రి పక్కన ఉండేటటువంటి వ్యక్తి. మొన్న రేవంత్ అన్న కూడా పరకాలలో మాట్లాడినటువంటి మాటలు 2 మాటలు గుర్తు చేసుకోవాలి. కేసీఆర్ తన బిడ్డకు ఎంపీ పదవి ఇచ్చిండు, నేను సురేఖక్కకి సీతక్కకి మంత్రి పదవిని ఇచ్చిన అని చెప్పిండు. అంత గౌరవంగా రేవంత్ అన్న పిలిస్తే రేవంత్ అన్నను తను ఇష్టం వచ్చినట్ల తన తల్లి మంత్రుల మండలిలో ఉన్నది అయినా కూడా ఆ గౌరవాన్ని కాపాడకుండా రేవంత్ అన్నని ఇష్టం వచ్చినట్ల మాట్లాడితే మాత్రం మేము క్షమించము. ముఖ్యమంత్రిని అన్నారు, ప్రభుత్వాన్ని తిట్టిండ్రు, ప్రజల్ని మా పార్టీని తిట్టింది కాబట్టి బరాబర్ మా లైన్లో మేము మాట్లాడుతాం. పక్క సున్నితంగా సురేఖ అక్క అంటారు, మీ మంత్రి అంటారు. మరి ఆమెకి షోకాజ్ నోటీస్ ఇచ్చారు, ఆమె వివరణ ఇస్తారు. ఇంత లోపల మీరు ఎందుకు ఉలికి పడాల్సిన అవసరం వచ్చింది? ఉలికి ఎందుకు పడ్డాం మేము అంటే నిన్న కాదు మొన్న నిన్న జరిగిన తర్వాత కూడా ఉలికి పడాల్సి వచ్చింది. ఇది ఉలికి కాదమ్మా, ఇది ఉనికి గురించి మాట్లాడాలి. తను కూడా వేరే పార్టీలు పోయి వచ్చింది కదా. రేవంత్ అన్నకు పచ్చ జెండాలు అవి ఇవి అనడం కరెక్టేనా? తప్పు కదా. అంటే ఎన్నో పార్టీల నుంచి వచ్చిన వాళ్ళు అందరూ కూడా కాంగ్రెస్ ఇముడ్చుకొని అందరికీ టికెట్లు ఇచ్చింది, అందరితో పని చేయించుకున్నది, అందరికీ కూడా అవకాశాలు కల్పిస్తుంది. కాంగ్రెస్ లో మాత్రమే సాధ్యమయ్యేది. మేము ఉలికి పడేటంత సినిమా సితారా ఉండదు. ఒకసారి తప్పు చేస్తే కూడా ఇంటికి వచ్చి మాట్లాడితే అన్ని సర్దుకొని పోయి వదిలేసిండ్రు రేవంత్ అన్న. చిన్నపిల్ల కాబట్టి ఎక్స్క్యూజ్ చేసిండు. అంతా ఆ రోజు మాట్లాడి ఇంటి దగ్గర ప్రెస్ మీడియా అన్ని వస్తే కూడా అన్న ఎప్పుడు కూడా బయట వచ్చి రేవంత్ అన్న ఇట్లా మాట్లాడిండ్రు అని ఖండించలేదు. ఎక్కడ కూడా ఒక లైన్ క్రాస్ అవ్వలేదు. ఇప్పుడు రెండోసారి మళ్ళీ ఒకసారి ఊరుకున్నాం కదా అని చెప్పి రెండోసారి రెచ్చిపోయి మూడోసారి కూడా మళ్ళీ మాట్లాడితే మాకేం వాల్యూ ఉన్నట్టు, మా పార్టీకి ఏం వాల్యూ ఉన్నట్టు? సురేఖక్క అనే దాని మీద మాకు గౌరవం అతిగా ఉన్నది. కానీ గౌరవాన్ని మేమందరం గౌరవిస్తున్నాం కాబట్టి ఆమె బిడ్డ ఎట్లా అంటే అట్లా మాట్లాడితే పార్టీ ఎందుకు ఎక్స్క్యూజ్ చేయాలి? మీరు సుస్మిత వ్యాఖ్యలు ఇంత పెద్ద ఎత్తున మీరందరూ విమర్శిస్తారు. కానీ దీనంతటి కారణం మీ సీఎం రేవంత్ రెడ్డి. 3 ఏళ్లలో ఎలక్షన్ ఉంటాయి, డీలిమిటెడ్ 3 ఏళ్ళు లేకపోతే 2 ఏళ్ళు ఉంటాయి. ఇప్పుడే ఎందుకు ప్రకటించాలి? మంట ఎందుకు మంట ఎందుకు పెడతాడు? ఆడ సిట్టింగ్ ఎమ్మెల్యే, మా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే. బహిర్గతంగా వాళ్ళు ఎక్కడ పోటీ చేస్తున్నాం ఎప్పటి నుంచో చెప్తుంది కదా. ఆమె చెప్తున్నదని అంటే పని ఎందుకు చేస్తలేదు? మరి కాంగ్రెస్ సభ్యత్వం ఎందుకు తీసుకోలేదు? నేను అడిగేదానికి ఆమె దగ్గర ఆన్సర్లు ఉంటే ఇవన్నీ క్వశ్చన్స్ మీరు అడిగేదానికి ఆమెనే చెప్తుంది, నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఆమె పార్టీ కోసం గ్రౌండ్ లెవెల్లో ఎడ పని చేసింది ఇప్పటిదాకా? పోనీ వాళ్ళ అమ్మ పోటీ చేస్తే వాళ్ళ అమ్మ కోసం పని చేసి ఉండొచ్చు, కానీ పార్టీ కోసం సపరేట్ గా పని చేయలేదు కదా. మరి పరకాలలో పని చేసుకోవాలి, పోయి 4 అంతస్తుల భవనం ఉంది అంటున్నావు కదా, ఆడ పని చేయాలి. వద్దన్నమా మేమేమన్నా పని చేసి రేపొద్దున ఇంకా 2 ఏళ్ళు ఎన్నికల్ని, 2 ఏళ్ళు 26-27 నెలలు ఉన్నాయి ఎన్నికలు, అప్పుడు మాట్లాడుకోవచ్చు. అప్పుడు పోయి మాట్లాడు. నేను ఇందాకనే చెప్పిన, మీకు ఏఐసిసి పరిచయం ఉన్నది, రాహుల్ గాంధీతో డైరెక్ట్ ఉంటుంది, ఖర్గేతో డైరెక్ట్ ఉంటుంది, సోనియా గాంధీతో డైరెక్ట్ ఉంటుంది. రేవంత్ అన్న అన్నంత మాత్రం టికెట్లు ఇష్యూ అయిపోతాయా? మా దగ్గర లేదు. వినాలే మా దగ్గర ఒక అధిష్టానం ఉంటది, సీఎంకు ఉంటది. సీఎంకు నిన్ను అనౌన్స్ చేయడం కూడా ఎంత రైట్ ఉందో అధిష్టానం మాట వినడానికి కూడా అంతే ఛాయిస్ ఉంటుంది. కాబట్టి రేపు పొద్దున ఒక మహిళా రిజర్వేషన్ వచ్చింది అనుకో, ఇవ్వాల్సి వస్తుంది కదా, తప్పదు కదా. మరి అలాంటప్పుడు ఇప్పుడిప్పుడే ఎందుకు ఉలికిపడు? 2 ఏళ్ళు ఉన్నది ఇంకా ఎన్నికలు, ఇప్పుడే ఎందుకు ఎగిరినావు నువ్వు? పోనీ వేరే వాళ్ళ విషయాల్లో మాట్లాడినావు, ఎంతసేపు నీ గురించే, సొంత డబ్బా కట్టుకోవడం, సొంత గురించే మాట్లాడడం. నేనేమంటున్నా, ఆమెకు టికెట్ రావద్దని మేము ఎవరమో అనము, ఒక ఆడపిల్లగా ఎంకరేజ్ చేస్తాం. అట్ ద సేమ్ టైం మన పార్టీని గౌరవించకపోతే నువ్వు పార్టీ సభ్యత్వం లేదని మాట్లాడితే మేము ఊరుకోం. ఒక కొండ సురేఖక్క బిడ్డ అని మాత్రమే ఈ విధంగా మర్యాదిస్తున్నాము. అవతల పార్టీ కనుక ఇట్లనే మాట్లాడింటే చాలా వేరే రకంగా హెచ్చరికలు ఉంటుండే. సుష్మిత గారికి సభ్యత్వం లేదని కూడా మాట్లాడుతున్నారు. అదే విషయంలో పార్టీలో సంబంధం లేని ఆమె మాటల గురించి
కేబినెట్ లో ఉన్నటువంటి మంత్రికి నోటీసులు ఇవ్వడానికి ఎట్లా చూస్తారు? మరి ఆమె బిడ్డనే కదా, సభ్యత్వం ఉంటే ఆమెకే సంబంధం లేదు కదా. లేదు. వినండి, మాట్లాడలేదంటే మరి రేపు పొద్దున తన బిడ్డను తన కంట్రోల్లో పెట్టుకోవాల్సింది అవసరం ఉంది కదా, ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి కదా. బట్ నేనేమంటున్నా, ఆమెకు సభ్యత్వం ఉంటే ఆమెకే నోటీసులు పోతుండే, సభ్యత్వం లేదు కాబట్టి సురేఖకి ఇచ్చినాము. వచ్చి బిడ్డ గురించి ఎక్స్ప్లెనేషన్ మరి ఆమె ఏం చెప్తుందో వినాల్సినటువంటి అవసరం. ఎవరికి ఇవ్వాలి? సభ్యత్వం లేనటువంటి వ్యక్తి అయినా మంత్రి బిడ్డ కాబట్టి మాట్లాడిందని వదిలేసేయాలనా? కేసులు పెట్టాలి. కేసులు ఎందుకు పెడతారు? పార్టీలో జరిగినటువంటి విషయాలు పార్టీలోనే దానికి చర్యలు తీసుకుంటారు. మాకు ఒక క్రమశిక్షణ కమిటీ ఉన్నది, వాళ్ళ దగ్గర వచ్చి మాట్లాడతారు, ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు. అప్పుడు ఒకవేళ కనుక సురేఖకి ఎక్స్ప్లెనేషన్ ఇయ్యని పక్షంలో ఫర్దర్ వేరే ఉంటది. కానీ ముందే మీరు పోలీస్ స్టేషన్ పోవాలి, కంప్లైంట్ ఇవ్వాలి. పొలిటికల్ గా జరిగిన ఇష్యూలనే పోలీస్ స్టేషన్లు పోతారా? అన్ని చోట్ల పోరు కదా. రేవంత్ రెడ్డి వచ్చే ఎలక్షన్ లో టికెట్ ఇవ్వకపోయినా నేను ఇండిపెండెంట్ గెలిచి మరి నేనేమంటున్నా, వెనకాల బ్యానర్ ఎందుకు కాంగ్రెస్ పెట్టుకున్నావు? ఇప్పుడే ఇండిపెండెంట్ బ్యానర్ నీదే, సుష్మిత పటేల్ అని ఒక పెద్ద బ్యానర్ పెట్టుకుని అయిపోయిండే కదా. మరి పార్టీదేమో బ్యానర్ అయ్యే, రేవంత్ అన్న ఫోటో ఉండే, అందరిది ఉండే. అలా మళ్ళీ రేవంత్ అన్న తిట్టబడుతుంది. నువ్వు స్వచ్ఛందంగా నువ్వు ఇండిపెండెంట్ గా పోటీ చేయి. నేను కూడా ఒక ఆడపిల్లగా నేను కూడా అంగీకరిస్తా, ఒక ఆడపిల్లగా ఎంకరేజ్ చేస్తా. కానీ నువ్వు పార్టీలో అమ్మ ఉన్నప్పుడు నువ్వు ఆ పార్టీ అమ్మ బిడ్డవై నువ్వు ఎట్లా మాట్లాడుతావు పార్టీ గురించి? ఇయ్యకపోతే పోటీ చేయి. అప్పుడెందుకు ఇప్పుడే పోటీ చేస్తా అన్నావు కదరా, పోటీ చేయి. కానీ నీకోసం ఆయన రాజీనామా చేపిస్తారా? దానికి సమయము, సందర్భము, అవకాశం లేదా? ఎట్లా పడితే అట్లా నోటికి వచ్చినట్లు అట్లా మాట్లాడితే అయిపోతుందా? కూతురు కాబట్టి నోటీసులు ఇచ్చారు కదా అన్నారు. కొండలరెడ్డి మీద వచ్చినటువంటి ఆరోపణల మీద కానీ ఎవరు వచ్చిండ్రు? 100 కోట్ల మీద వచ్చినటువంటి ఆరోపణల మీద కానీ ఎవరు ఆరోపణలు చేసిండ్రు? ముఖ్యమంత్రికి ఎవరు ఆరోపణలు చేసిండ్రు? అవి ప్రతిపక్షాలు చేస్తున్నాయి కదా. ఎవరు ప్రతిపక్షాలు? కూడా చూపించారు కదా. ఎవరు చూపించారు? క్రిషాంక్ లాంటి వాళ్ళు చూపించారు. లేదు, సో కేటీఆర్ మాట్లాడిన మాటలకి 200 కోట్లకి ఏం ఆధారాలు చూపించారు? చూపియాలి నాకు. అవి మస్తు పట్టుకొని మాట్లాడతారు. దాని మీద ఉన్నటువంటి ఆధారాలు అన్ని ఏవో పడితే అవి మాట్లాడితే ఆధారాలు అవుతాయా? చెప్పండి నాకు. మీరు ఎందుకు స్పందిస్తే సోమాజ్ కూడా ప్రెస్ క్లబ్ లో పెడతా, రచ్చ చేస్తా, ఆధారాలు బయట పెడతా సుష్మిత అన్నది. మరి ఇప్పుడు మీరు స్పందించారు, రేపు ఆమె ఏమైనా ఆధారాలు బయట పెడితే పెట్టని చూద్దాం, అప్పుడు చూసుకుందాం. దానికి ఆధారాలతో పాటు మేము కూడా మాట్లాడి, నేను ఇంతకడే చెప్పిన, పార్టీలో ఎవరు తప్పు చేసినా, ముఖ్యమంత్రి అయినా సరే, ఇంకెవరైనా సరే, ఎవరు తప్పు చేసినా కూడా సేమ్ యాక్షన్ ఉంటది. ప్రస్తుతం మనం గాంధీ భవన్ లోపలికి వచ్చినాం. రాగానే ఈడ మహిళా నాయకులందరూ కూడా ఆల్రెడీ తిడుతూనే ఉన్నారు, సుష్మిత పాటిల్ని తిడుతూనే ఉన్నారు. నువ్వెంత, నీ లెక్క ఎంత, నీ స్థాయి ఏందని చెప్పేసి తిడుతూనే ఉన్నారు. మాట్లాడదాం. మనతో పాటు వడ్డెర కార్పొరేషన్ చైర్మన్ రేణుక మేడం ఉన్నారు. వారితో మాట్లాడి వారి అభిప్రాయం ఏంది, ఎందుకు తిట్టాల్సి ఉంది అనేది మాట్లాడదాం. కొండా సుష్మిత పటేల్కు మీ పార్టీలో సభ్యత్వమే లేకపోయారు, ఆమె గురించి మాట్లాడి మీ స్థాయి దిగజార్చుకుంటున్నారు. ఇది కరెక్ట్ చెప్పిన తమ్ముడు. వాస్తవానికి కేవలం వాళ్ళమ్మ మినిస్టర్ కాబట్టి ఆ సోషల్ మీడియా, ప్రింట్ మీడియా ఈ రోజు ఆమెకంత ఇంపార్టెంట్ ఇచ్చి పదే చూపిస్తున్నారు తప్పితే అసలు ఆమె ఆమె అర్హత ఏంది? అసలు పార్టీ సభ్యురాలు కాదు. మేమన్నా పార్టీ కార్యకర్తలము. మేము 20 ఏళ్ళు పార్టీలో పనిచేసి ఈరోజు మా ఒడ్డెర కమ్యూనిటీ గుర్తించింది కేవలం కాంగ్రెస్ పార్టీ. 10 సంవత్సరాలు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంటే మా ఒడ్డెరోళ్ళకు ఉన్న రిజర్వేషన్లు కూడా తీసేసిర్రు. మరి మా పార్టీ ఈరోజు నన్ను చైర్మన్ చేసిందంటే ఒక బీసీ బిడ్డగా మేము గర్వపడుతున్నాము. ఈరోజు ఆమెకి ఏమర్హత ఉంది? ఆమె ఏమన్నా ధర్నాల పాల్గొన్నదా? పోతే ఏమన్నా పాదయాత్రలో కనబడ్డదా? కొండ మురళి సురేఖ బిడ్డ అనే కార్డు తప్ప అసలు నీకేం అర్హత ఉంది? నువ్వు ఆ కాన్సెన్సీ తప్ప ఎన్నడన్నా గాంధీ భవన్ మెట్లెక్కంగా మేమైతే ఎన్నడూ చూడలే. నేను ఎప్పుడు 20 సంవత్సరాల నుంచి పార్టీలో పనిచేస్తున్నాను. నేను ఎప్పుడు ఏ కార్యక్రమమైనా మేము వస్తాము. మాకు ఎక్కడ ఇన్ఛార్జ్ ఇచ్చినా పార్టీకి పనిచేసుకుంటుంటాం. కానీ ఆమె ఎక్కడ కూడా కనిపించగా నేను చూడలేదు అసలు. కొండా సురేఖను పొమ్మను లేక పొగ పెడుతున్నారు మీరు. ఎందుకనంటే ఇంతకుముందు ఢిల్లీలో కూడా పాపం లెక్క లేకుండా మాట్లాడినాడు రేవంత్ రెడ్డి. స్వయంగా సుష్మిత పాటిలే చెప్పింది. మొన్న కూడా పరకాల సభకు రాకుండా అడ్డుకున్నాడు. ఇట్లా అవమాన పరిస్థితిగా పార్టీలోకి వెళ్ళిపోతుంది, నాకు అడ్డం లేకుండా అవుతుందని చెప్పేసి రేవంత్ రెడ్డి పన్నాగం పండుతుండని చెప్పేసి అంటా ఉన్నది. లేదు రేవంత్ రెడ్డి గారు ఎవరిని ఆ విధంగా చెయ్యడు. మాకు చాలా నమ్మకం, కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకము. నీకంత డౌట్ ఉంటే నువ్వు పార్టీ అధిష్టానం దగ్గరికి వెళ్ళి ఢిల్లీలో మాట్లాడు. ఏం మాట్లాడాలనుకున్నారు? మన ఖార్గే గారు ఉన్నారు కదా, వారితో మాట్లాడు. రాహుల్ గాంధీ గారితో మాట్లాడు. సోనియా గాంధీ గారితో మాట్లాడు. నీకు అంతేగాని నువ్వు మీడియాకి ఎక్కేది ఎక్కడమ్మా? నువ్వు పార్టీ కార్యకర్తవు అయితే నువ్వు పార్టీకి లోబడి పనిచేయి. నువ్వు కార్యకర్త కూడా కాదు అసలు. నువ్వు ఏదో అమ్మ మినిస్టర్ అయినంత మాత్రాన ఏ మాట్లాడినా చెల్లుబాటు అవుతుంది అని ఎట్లా అనుకుంటావు? నువ్వు పార్టీకి లోబడి ఉండాలి. ఎవరైనా అంతే. సీఎం గారు కూడా అధిష్టానం మాటకు ఎప్పుడు కూడా ధిక్కరించరు. పార్టీలో ఎవరైనా సరే పార్టీ గీత దాటవద్దని పార్టీ చెప్తా ఉంది. రాహుల్ గాంధీ గారు కూడా అదే చెప్తా ఉన్నారు. నువ్వు ఎట్లా మాట్లాడతావు? అట్లా
అంటే నీ నోటికి ఏది వస్తే అట్లా మీడియా ఛానళ్ళు కనవడంగానే సిగాలు ఊగిపోతావా? నువ్వు మాట్లాడిందంత కరెక్ట్ అని మేమెందుకంటావు? సీఎం గారి మీద నువ్వు చెప్పేవన్నీ అన్ని అబద్ధాలు వేస్తున్నావు, అబద్ధాలు చెప్తున్నావు. నువ్వు బీఆర్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు నీ నోటితోటి ఆ మాటలు వలికిస్తున్నారని మేము అంటా ఉన్నాం. ఇక్కడ ఇంకోటి ఏంటంటే సుష్మిత విషయం కొద్దిసేపు పక్కన పెడదాము. పొద్దున్నే జగడి ప్రభాకర్ రెడ్డిని సస్పెండ్ చేసిరు, చిన్నారెడ్డికి షోకాజ్ నోటీసులు, ఇప్పుడు సురేఖకు షోకాజ్ నోటీసులు. ఇదంతా చూస్తూ ఉంటే పార్టీని నడపొస్తలేదు వీళ్ళకి, ఎవరికి రాబోయే రోజుల కొలాప్స్ అవుతుంది, వీళ్ళందరూ పోయి ఇంకో పార్టీలో జాయిన్ అవుతున్నారని చెప్పేసి వార్తలు కూడా వస్తున్నాయి. దీని వెనకాల రేవంత్ రెడ్డి కావాలని పుల్లలు పెడుతున్నాడు మొత్తం అని చెప్పేసి మాట్లాడుతున్నారు ప్రతిపక్షాలు. ఏమంటారు? ఇదంతా అబద్ధం, కావాలని చేస్తా ఉన్నారు. మా కాంగ్రెస్ పార్టీలో స్వతంత్రం ఎక్కువ. 180 సంవత్సరాల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ ఇవాళ నిన్న మొన్న వచ్చినటువంటి ఈ చిల్లర పార్టీలు మా పార్టీ మీద బురద జల్లుతున్నారు, కావాలని అంటా ఉన్నారు తప్పితే ఏది ఉన్నా మా పార్టీ పరంగా ఏ చర్యలు తీసుకోవాలన్నా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నిర్ణయిస్తుంది. మరి జక్కడి ప్రభాకర్ రెడ్డి గారు అంటే ఎవరైనా సరే నోరు ఉంది కదా అని ఏదంటే అది మాట్లాడవద్దు కదా. పార్టీ క్రమశిక్షణకు లోబడే ఉండాలి ఏ పార్టీ కార్యకర్త అయినా కానీ. అందుకని నోటీసులు ఇచ్చారు, తప్పని మీరు ఎట్లా అంటా ఉంటారు? అదే వాళ్ళ పార్టీలలో అయితే వాళ్ళు నోటీసులు ఇవ్వరా? ఎవరైనా చేస్తారు, పార్టీకి లోబడి ఉండాలి. ఎవరైనా పార్టీ అధిష్టానం ఏం చెప్తే అది పనిచేయాలా. ఒక పార్టీ కార్యకర్తగా నా అభిప్రాయం నేను తెలియజేస్తా ఉన్నాను. ఫైనల్ గా నిన్న సుష్మిత పాటిల్ ఏమన్నదంటే, ఇప్పుడు నేను మాట్లాడిన తర్వాత ఇంకెవరైనా సరే మీడియాకి ఎక్కి మాట్లాడితే కనుక నా విషయం మీద మీ బండారం మొత్తం బయట పెడతా అంటున్నది. దాంట్లో మీరు కూడా ఉన్నారేమో. ఇగో ఆమె ఉడత ఊపులకు ఈడ భయపడటానికి ఎవ్వడు లేడు. ఇన్నవా? ఆమె ఏదో సినిమా డైలాగులు కొడితే మేము భయపడతాము. మేము చేసే తప్పేముంది, ఆమె భయపడేది ఏంది? ఇప్పుడు నేను చెప్తున్నా మీడియా పరంగా ప్రతి ఒక్క ఛానల్కి చెప్తున్నా నేను, ఆమె దమ్ము ధైర్యం ఉంటే పరకాల్లో ఆమె మా ఎదురుగా రమ్మను, లేకపోతే గాంధీ భవన్కి వచ్చి మాట్లాడమను. పోనీ ప్లేస్ చెప్పమను, టైం చెప్పమను, ఏడ ఉంటుందో నేను వస్తా. సీఎం గారి స్థాయి కాదమ్మా నీది. ఆమె ఎంతో పెద్దగా ఊహించుకుంటుంది ఆమె స్థాయి కార్యకర్త కూడా కాదు, పార్టీ కార్యకర్త కూడా కాదు. ఆమె ఎవరు? మమ్మల్ని బ్లాక్ మెయిల్ చేస్తే మేము భయపడతామా? ఇలాంటి వాళ్ళని చాలా మందిని చూసినాం కాంగ్రెస్ పార్టీలో. కేసీఆర్ కన్నా మునగతే ఏం కాదు. అగో ఆమె మాట్లాడి కేసీఆర్ కలుగుల నక్క ఎట్లా దాచుకుందో అట్లా దాచుకున్నాడు. వాళ్ళ మాటలే నువ్వు ఈ చిలుక పలుకులు పలుకుతుంది. ఈ చిలుక కీ ఇస్తే ఈడ మాట్లాడుతుంది. ఫైనల్ గా షోకాజ్ నోటీసులు ఇచ్చిండ్రు, దానికి స్పందించాల్సింది కొండా సురేఖ. నేడో రేపు రీప్లై ఇస్తుంది. సో అంతల్ని మీరు కొండ అని చెప్పి మాట్లాడి కొండా సురేఖ స్థాయిని దిగజాల్సిన కరెక్టేనా మీకు? మేము కొండా సురేఖ స్థాయిని తగ్గదేస్తలేము. అక్క బీసీ బిడ్డ, మాకు చాలా అభిమానం అక్క అంటే. ఎందుకు అంటే మొన్న వరుణయాగం చేస్తే కూడా సాగర్లో మేము అడే మొత్తం మేము అక్కతోటే ఉన్నాం. మాకు చాలా సంతోషం. ఒక బీసీ బిడ్డ ఈ స్థాయికి ఎంపీపీ స్థాయి నుంచి పట్టుకుంటే ఆమె మినిస్టర్ స్థాయికి ఎదిగిందంటే మాకు చాలా సంతోషం. మా పార్టీ మాకు కర్మ అయిపోయింది. మా సొంత పార్టీ వాళ్ళని మేము అనాల్సి వస్తుంటే మేము వేరే పార్టీ వాళ్ళకు కౌంటర్ ఇవ్వాలి, కానీ మా పార్టీలోనే మేము అనాల్సిన దౌర్భాగ్యం వచ్చిందంటే ఆమె బిడ్డ అయినందుకే మేము అక్కని మేము తప్పు పట్టట్లేము. ఆమె అచ్చొచ్చిన ఆంబోతులాగా ఊరి మీద పడి ఎమ్మెల్యే అన్న ఫస్ట్ స్టేషన్లో ఏం మాట్లాడుతుందో అర్థం లేదు. కాబట్టి ఆమెను అదుపులో పెట్టుకోవాలని కొండా మురళి గారికి, కొండా సురేఖ గారిని నేను కోరుతా ఉన్నాను. మాట్లాడదాం. మరొక మహిళ నేత ఉన్నారు, టీపీసీసీ కోఆర్డినేటరు భవానీ త్రివేది మేడం కూడా ఉన్నారు. సో వాళ్ళు కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. సో మాట్లాడదాం, వారి వర్షంలో వాళ్ళు ఎట్లా చూస్తున్నది అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏం తప్పు ఉన్నది? కొండా సుష్మిత చేసినటువంటి వ్యాఖ్యలు ఏం తప్పు ఉన్నది? అందరూ చేసినట్టే ఆమె కూడా తన కాంగ్రెస్ పార్టీలో ఉన్న స్వాతంత్రపు హక్కుని వాడుకున్నది అనుకోవచ్చు కదా. వాడుకున్నదంటే గవర్నమెంట్ని నిందించొద్దు కదా. గవర్నమెంట్ ఒక పార్టీలో ఉంటూ తల్లి మినిస్టర్ అయి ఉండి తను నిందిస్తే పద్ధతి కాదు కదా. వేరే వాళ్ళ చెప్పుడు మాటలు నిందించడం ఎంతవరకు కరెక్టు? నీకు అవకాశం ఇచ్చే వరకు ఎదురు చూడాలి. ఓపికగా ఉంటేనే ఏదైనా దొరుకుతుంది. ఓపికగా లేకపోతే ఏమి ఇస్తారు? ఏమి ఇవ్వరు కదా. అది పరిస్థితి. అంటే మొత్తం కూడా వ్యాఖ్యలు దీని వెనకాల మొత్తం కూడా మళ్ళీ రేవంత్ రెడ్డి ఉంటున్నాడు, కావాలని ఆయన చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తున్నాడు చెప్పేసి ప్రతిపక్షాలు మళ్ళీ అస్త్రంగా వాడుకుంటున్నారు ఇదంతా కూడా. రేవంత్ రెడ్డి ఎన్నిక ఉంటే రేవంత్ రెడ్డి గారికి టైం ఎక్కడుందమ్మా? ఉన్న పనులు చేయడానికి ఆయనకు టైం లేదు. అట్లాంటి ఆయనను పట్టుకొని రేవంత్ రెడ్డి చేపిస్తున్నాడు అంటే రేవంత్ రెడ్డికి పనిపాటు ఏం లేదా? రేవంత్ రెడ్డి గారికి 4 గంటలు నిద్రపోవడానికి టైం సరిపోతలేదు. వీళ్ళు మాట్లాడించే మాటలు ఎంతవరకు కరెక్ట్? కొండా సుష్మితకు పార్టీలో అసలు సభ్యత్వం లేదు, ఆమెకు కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదని చెప్తున్నారు. మరి ఆమె మాట్లాడిన దానికి కాంగ్రెస్ పార్టీ నాయకులుగా మీరెందుకు మాట్లాడుతున్నారు? మేము మాట్లాడుతున్నాం అంటే మా రేవంత్ రెడ్డి గారు అంటే మేము ఎందుకు ఊరుకుంటాం? మా సీఎం గారు అంటే మేము ఎందుకు ఊరుకుంటాం? నీకు సభ్యత్వం లేకపోయినా నువ్వు ఆమె మాట్లాడే పద్ధతులు కరెక్ట్ కాదు కదా. కానీ నిన్న మొత్తం సుష్మిత స్పీచ్ మొత్తంలో కూడా ఒక మాట హైలైట్ అయింది, ఏంటంటే అచ్చ కాంగ్రెస్ పచ్చ కాంగ్రెస్ అని. సో అచ్చ కాంగ్రెస్ వాళ్ళని పక్కన పెట్టి పచ్చ కాంగ్రెస్ వాళ్ళని మొత్తం కూడా దగ్గరికి తీస్తున్నాడు రేవంత్ రెడ్డి, వాళ్ళకి పదవులు ఇస్తున్నాడు అని చెప్పి చెప్తున్నది. ఏమంటారు దానికి? అచ్చ కాంగ్రెస్ పచ్చ కాంగ్రెస్ అనేది ఏం లేదమ్మా.
కాంగ్రెస్ పార్టీ నేషనల్ పార్టీ, దాంట్లో ఎలాంటి వాళ్ళకి పదవిలు అలాంటి వాళ్ళకే ఇస్తారు. ఎందుకంటే మన రేవంత్ రెడ్డి గారు వచ్చిన దగ్గర నుంచే మన కాంగ్రెస్ పార్టీకి అంటూ కొంచెం ఊపు వచ్చింది. కాంగ్రెస్ పార్టీలో గట్టిగా పని చేసి ఇవాళ మనం ఒక పొజిషన్లో కాంగ్రెస్ పార్టీ ఉందంటే రేవంత్ రెడ్డి గారు. సో ఎట్లా ఏం చెప్పదలుచుకున్నారు సుష్మితా పటేల్కి ఫైనల్గా ఏం చెప్పదలుచుకున్నారు? ఎందుకంటే నిన్న ప్రెస్ మీట్ పెట్టాము, ఫైనల్గా ఏమన్నదంటే నా ప్రెస్ మీట్ తర్వాత ఇంకెవరు మాట్లాడినా కూడా వాళ్ళ బండారం మొత్తం బయట పెడతా అంటుంది. ఏం చెప్తారు? ఇది పెట్టమని చెప్పండి. నేను సుష్మిత గారికి ఒకటే చెప్తున్నా, చెప్పుడు మాటలు విని చేసే వ్యాఖ్యలు చేయకూడదు. ఎందుకంటే రేవంత్ రెడ్డిని ఇంకోసారి ఏదంటే ఖబర్దార్, మేము అసలు ఒప్పుకోం. అసలు సత్తా, మా మహిళా సత్తా ఏంటి అనేది చూపిస్తాం మేము. సో చూసినాం కదా, ఇది మరి ఇప్పుడు మనతో మాట్లాడినటువంటి వడ్డెర కార్పొరేషన్ చైర్మన్ కావచ్చు, కల్వ సుజాత కావచ్చు, సో వీళ్ళందరిది కూడా ఒకటే వర్షన్. వీళ్ళు ఏమంటున్నారు అంటే వితౌట్ కొండ హూ ఆర్ యూ, కొండ అనేటువంటి ట్యాగ్ లైన్ లేకపోతే సుష్మిత పటేల్ ఎవరు అసలు? స్థాయిని మించి మాట్లాడుతూ ఉన్నది. ఆమె కూర్చున్న చెట్టును, ఆమెకు ఆశ్రయం ఇస్తున్నటువంటి చెట్టును ఆమెనే నరుక్కోవాలని చూస్తూ ఉన్నది. ఇది ఎంత మాత్రం కూడా ఉపేక్షించేది కాదు. చిన్నపిల్ల తెలియకపోతే తెలుసుకోండి, అంతేగాని ఏది పడితే అది మాట్లాడితే ఫేమస్ అవుతాం, ముఖ్యమంత్రి మీద వ్యాఖ్యలు చేస్తే మేము ఫేమస్ అవుతాం అంటూ మాట్లాడితే కనుక కరెక్ట్ పద్ధతి కాదు ఇది. రాబోయే రోజుల్లో తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని చెప్పేసి మహిళా నాయకులు ముఖ్యంగా ఎందాకనే ప్రెస్ మీట్ పెట్టినట్టున్నారు. వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి తీవ్రంగా ఖండించారు ఈ విషయాన్ని. సో ఇంకోసారి ముఖ్యమంత్రి మీద అట్లా మాట్లాడొద్దని చెప్పేసి సుష్మితా పటేల్కు హెచ్చరిక జారీ చేసిరు. సో పరకాల నుంచి ప్రకాష్ రెడ్డిని ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించలే కదా, ఏదో సందర్భం వచ్చింది కాబట్టి అక్కడ ఉన్న కార్యకర్తల్లో జోస్ నింపాలి కాబట్టి మళ్ళీ గెలిపించండి మమ్మల్ని అంటే కాంగ్రెస్ పార్టీనే గెలిపించడం చెప్పింది తప్ప చివరికి ఈక్వేషన్లు వచ్చినప్పుడు ఎన్నికలు వచ్చినప్పుడు అధిష్టానం నిర్ణయిస్తుంది ఎవరికి టికెట్ ఇవ్వాలి, ఎవరికి టికెట్ ఇవ్వద్దని చెప్పేసి అధిష్టానం నిర్ణయిస్తుంది కానీ ఎవరి చేతిలో ఉండదు. కేవలం అక్కడ ఉన్నటువంటి సభను ఉద్దేశించి సమయానికి సందర్భానికి తగ్గట్టుగా మాట్లాడినటువంటి మాటలు అని చెప్పేసి కూడా చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి. సో ఏది ఏమైనా కూడా ముఖ్యంగా ఈ అంశం ఎంతవరకు పోతుందనే చూడాలి. కొండా సురేఖ దీని మీద ఇప్పటివరకు స్పందించలేదు. షోకాజ్ నోటీసులకు కూడా అంటే ఈ వీడియో చేసే టైంకి అయితే రిప్లై ఇవ్వలేదు. సో వాళ్ళకి 3 రోజుల సమయం ఉన్నది. 3 రోజుల లోపల చిన్నారెడ్డి కావచ్చు, కొండా సురేఖ కావచ్చు, వీళ్ళిద్దరు కూడా రిప్లై ఇవ్వాల్సి ఉంటుంది. సో మరో పక్క ఇంకొక అంశం ఏంటంటే రాజగోపాల్ రెడ్డి కూడా ఈ మధ్యలో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన కూడా ప్రభుత్వాన్ని బహిరంగంగానే విమర్శిస్తూ ఉన్నాడు. సో మరి ఆయనకు షోకాజ్ నోటీసులు ఇవ్వరా అంటే దానికి కల్వ సుజాత కూడా మాట్లాడుతూ లేదు ఆయనకు కూడా షోకాజ్ నోటీసులు ఇచ్చినాం, మేము కూడా మాట్లాడినాం అని చెప్పేసి కొంత దాటవేసే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. సో ఏది ఏమైనా కూడా మహిళా నేతలుగా ఒక మహిళ చేసినటువంటి కామెంట్లకు అనుగుణంగా మహిళా నేతగా ఇవాళ వాళ్ళందరూ కూడా ప్రెస్ మీట్ పెట్టి ఖండించడం జరిగింది. దీనికి మరి చూడాలి రాబోయే రోజుల్లో మళ్ళీ సుష్మితా పటేల్ అంటే నేను ఇందాక ఇంట్రోలో చెప్పినట్టు కూడా ఆమె ఏమన్నది అంటే మళ్ళీ దీని మీద ఇంకెవరైనా మాట్లాడితే కనుక నేను ప్రెస్ మీట్ పెట్టి మీ బండారం మొత్తం బయట పెడతా అన్నది. సో చూడాలి మరి ఇప్పుడు మహిళా నేతలు కూడా మాట్లాడేది కాబట్టి దీని మీద మళ్ళీ కొండా సుష్మితా పటేల్ ప్రెస్ మీట్ పెట్టి ఏం మాట్లాడుతుంది, వాళ్ళ బండారం మొత్తం ఏమైనా బయట పెడుతుందా, వాళ్ళ కార్యాచరణ ఎట్లా ఉండబోతున్నది కూడా రాబోయే రోజుల్లో చూడాల్సిన అంశంగా అయితే ఉన్నది. కెమెరామెన్ ప్రవీణ్తో ఉదయ్, విశ్వం టీవీ, గాంధీ భవన్, హైదరాబాద్.